కట్టడం వల్ల కావచ్చు, చెరువుల్ని ఆక్రమించుకుని కట్టడం కావచ్చు, అదేవిధంగా నదీ పరివాహక ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా వెడల్పుగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఈరోజు చాలా దగ్గరికి అంటే మొత్తం కూడా ఆక్రమణకు గురై బాగా సన్నగా అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీని మీద హైడ్రా అనేది తీసుకొచ్చారు. కానీ దీనివల్ల మరి ప్రభుత్వానికి ఏం మేలు జరిగిందో తెలియదు, కానీ పెద్ద అప్రతిష్ట అయితే మూత కట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలు ఇళ్ళే టార్గెట్గా పెట్టుకుని కూలుస్తూ ఉన్నారు. అందులో చాలామంది మోసపోయి బిల్డర్ల దగ్గర మోసపోయి కట్టుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. కనీసం ఈరోజు మేము చూసినట్లయితే మా రైతు బజార్లో ఉన్నటువంటి తోపుడు బళ్ళు వాళ్ళను కూడా ఇమీడియట్లీ కూల్చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా గోడు వెలగొట్టుకుంటున్నారు. అసలు ఏంటి సార్, నిజంగానే మీ ప్రభుత్వం నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు చేసే పనులు ఇవి కాదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకి, రవి గారికి అందరికీ నమస్కారం. ఒకటి, మన రవి గారు, హైడ్రా అనేది వాస్తవానికి ఇదేదో ఒక వ్యక్తి నుంచి వచ్చిన మాట కాదు. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి 1 కోటి జనాభా పైబడి ఇలా హైదరాబాద్ మహానగరంగా రూపాంతరం చెందింది. మనకి మనం 1927 ఏదైతే కుతుబ్ షాహీల కాడ నుంచి కూడా ఏదైతే ఉందో, మనం ఇవాళ ఉన్న మన ఏదైతే మొన్నటి వరకు 1948 వరకు జరిగిన పరిపాలన ఉందో, ఆ రోజున్న జనాభా ఈ హైదరాబాదు, ఆ రోజున్న ప్రణాళిక ప్రకారం ఇలా ఓల్డ్ సిటీ అంటున్న ఏదైతే ఒరిజినల్ సిటీ ఉందో, ఆ ఒరిజినల్ సిటీ ఎక్కడ కూడా మునకకు గురి కావట్లేదు. ఆ రోజు మంచి నిర్మాణం, ఒక మంచి అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ పోయే సిస్టమ్ కానీ, ఈ మూసీ నది కూడా ఆ రోజు ఏర్పాటు చేసి, ఆ రోజు వచ్చిన వరదల్ని గుర్తెరిగి, ఆ రోజున్న నవాబు గారు, మరి కుతుబ్ షాహీ వంశీయులు వాళ్ళు 7వ నవాబు కానీ వాళ్ళు కానీ ఆ వచ్చిన వరదల్ని గుర్తెరిగి ఆ రోజు ఆ టైంలోనే కొంత మంచి నిర్మాణం చేయటం జరిగింది. వాస్తవానికి ఇది ఎవరిది వ్యక్తిగతంగా తప్పు కాదు. ప్రకృతి, జనాభా పెరుగుదల, ఈ యొక్క భారతదేశ స్వరూపం కానీ, మన హైదరాబాద్ స్వరూపం కానీ, ఎంతోమంది ప్రజలు ఆ రోజు 30 లక్షల జనాభా ఉన్న నగరం, 15 లక్షలు ఉన్న నగరం 35 లక్షలు, 35 లక్షలు ఉన్నది ఇలా 65 లక్షలు, ఇలా దగ్గర 1 కోటి జనాభాకి పెరిగింది. కానీ ఈ మూసీ నది అనేది ఆ రోజు ఏ వెడల్పుతోనైతే ఉన్నదో, ఏదైతే ఉన్నదో అదే ఒక రూపంతో ఉన్నది. కానీ ప్రజలు ఈ పెరుగుదల వలన అందరూ కూడా వారి నివాసాలకి యోగ్యవంతమైనవి, వ్యాపారానికి యోగ్యవంతమైనవి, మాకు ఇక్కడ ఉన్నది అని ఆతృతతోనే వేసుకున్నారు. తప్పులేదు వాళ్ళది. కానీ దీన్ని గుర్తెరిగి ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదు వీళ్ళని తీయటానికి. కానీ ఇది తీయకపోతే ఈ హైదరాబాద్ నగరమే మునిగిపోయేటట్టుంది. ఇప్పటికీ చూడండి, ఇవాళ ఉన్న 1 కోటి జనాభాలో సదస్సులు పెట్టుకుంటూ వస్తే, జూబ్లీ హిల్స్ నుంచి, మాదాపూర్ నుంచి ఏ కాలనీకి సదస్సులు పెడితే మేజర్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రక్షాళన చేయాల్సిందే అంటున్నారు. ఒక వర్గం మాత్రం, పేద వర్గం ఉండొచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నది వాస్తవమే. వారి కోసమే ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న పెద్దలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా లోతుగా ఆలోచన చేసింది. ఇది నాట్ ఓన్లీ ఓ మిడ్ నైట్ ఇదేదో చేసింది కాదు ఆలోచన. మొన్న 2017లో వచ్చిన ఫ్లడ్ చూడండి, అంతకుముందు వచ్చింది చూడండి. ఇంతెందుకు ఈ వచ్చిన తర్వాత మొన్న ఒక్కరోజే 11 సెంటీమీటర్ల వర్షం పడితే సరూర్ నగర్ మొత్తం మునిగింది. అంటే ఇవి ఏమవుతుందంటే మేజర్ పీపుల్ కోరుకుంటున్నారు సిటీని, ఈ మూసీని ప్రక్షాళన చేయాలి, వాటర్ అనేది, నాళాలు అనేవి ఎక్కడ ఆక్రమణకు గురైనవి వాళ్ళు తొలగించాలి. కొంతమంది తిడతారు, శాపనార్థాలు వస్తాయి, తిడతారు. కానీ ఒక మోటు సామెత, పిల్లి మెడలో ఎవరో ఒకడు గంట కట్టాలనేది ఉంటుంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, హైదరాబాద్ సిటీలో మేజర్ పీపుల్ కోరుకుంటున్నారు. 1 కోటి మంది జనాభాలో దాదాపు 80% మంది పీపుల్ ఈ హైదరాబాద్ని సుందరీకరణ చేయాలి, మునకలేని హైదరాబాద్ తయారు చేయాలి. దీనికి ఒక ఆలోచన చేసి ఇవాళ ఏదైతే 2000 పైబడిన మూసీ నది వాళ్ళని ఆక్రమిత దారులు కూడా అనొద్దు, ప్రకృతి వాళ్ళకి
అంటే శాపగ్రస్తులు గతంలో పేదలు వాళ్ళంతా. పెద్దవాళ్ళేమో కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు దూరంగా ఎక్కడో కొనుక్కుంటున్నారు. వాళ్ళకున్న ఆ రోజు ఖాళీ ఉంది, ఎవరు వాళ్ళని ఆక్షేపణ చేయలే ఆ రోజు. ఎవరు కూడా ఇటుక ఏదన్నా కుండల బండి పెట్టుకుందామంటే 700 అని ఒక గది వేసుకొని ఉన్నారు. వాళ్ళ తప్పు లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క ఒక్కడు 10 మంది చావు కారణం కావద్దు. కానీ ఇక్కడ నాగన్న గారు కానీ వీళ్ళందరికి కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం గుడ్డిలో ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు ఓట్లే ఎవరైతే చేయబడ్డట్టు పోతున్నారనే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడైతే ఎఫెక్టెడ్గా ఎక్కువగా ఏ ఏరియా అయితే ఇక్కడ అన్ని ఆక్రమణకు గురైందో ముందు అక్కడ నిర్మాణాలు కూల్చకుండా, ఒక ప్రాసెస్ లేకుండా, ఒక ప్రాథమిక చర్య కూడా ఎవరికి చేపట్టకుండా, ఎవరికి ఒక ఇంటిమేషన్ లేకుండా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటున్నారు. ఒక నెల క్రితం మీరన్న పదం ఏదైతే ఉన్నదో మాదాపూర్ దుర్గం చెరువు కానీ ఇలాంటి వాటిల్లో మాకు నోటీసులు వితౌట్ ఇంటిమేషన్ డిమాలిష్ చేస్తున్నారు మా అని అన్నారు. దాని మీద ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గి FTL బఫర్ జోన్లలో ఎవరైతే అబౌవ్ 10 years ఎవరైతే నిర్మాణాలు ఉన్నాయో వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇది మూసీ నది అనేది సుందరీకరణ అనేది గతంలో BRS ముఖ్యమంత్రి చెప్పిండు. బిఫోర్ 2018 ఎలక్షన్ ఏమన్నాడు, 20,000 మంది ఆక్రమించుకున్నారు నాలాలు మూసీ నదిని, మేము ఇమ్మీడియట్ డిమాలిష్ చేస్తాం అన్నాడు. కానీ ఈ హైదరాబాదుని మరి ధైర్యంగా ఈ హైదరాబాద్ని డల్లాస్ చేస్తామో లేకపోతే మేము పెద్ద సిటీ చేస్తామని ఆ రోజు చెప్పిన మాటల ప్రకారం చేయలేకపోయారు. ఇంకా హైదరాబాద్ మునకకు గురయ్యేటట్టుగానే తయారు చేశారు. పెద్ద నాయకులు TRSలో ఉన్న నాయకులే మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ కూడా ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. వాటి ఆరోపణలన్నిటి మీద నోటీసులు ఇచ్చారు. అదే కదా ప్రాబ్లం. అయినా అలాంటి వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయకుండా పేదవాళ్ళు వాళ్ళని కూడా కూల్చారు. వాళ్ళ గోడమ్స్ కూడా కొట్టారు సార్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు కొట్టగలిగారు? చాలా మంది కొట్టారు. లిస్ట్ చూడండి. ఒక్క ఎన్కన్వెన్షన్ తప్పితే రాజకీయ విశ్లేషకులు ఎంత పెద్దది ఒక్క ఎన్కన్వెన్షన్ ఒకటే కనపడుతుంది. అయితే కన్క్లూజన్కి వస్తా. అదొకటి. ఇలా మూసి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 2-3 డేస్లో జరుగుతున్న సర్వే ఏదైతే ప్రభుత్వం నియమించిన అధికారులు వాళ్ళు సర్వే చేస్తున్న ప్రకారం ఓన్లీ సర్వే ఇది. కానీ సర్వే 30 మీటర్ల లోపు. కానీ సర్వే అని చెప్పట్లేదు సార్. అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది చెప్పిన సర్వే చేసి మార్కింగ్ చేసి ఈ FTL లోపల ఉన్నాయి కాబట్టి బఫర్ జోన్లో ఉన్నాయి కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పి అక్కడ కొంత భయాందోళన చేసే పరిస్థితి. ఇది సర్వే భాగం. అక్కడ ఎవరో కొంతమంది ఏదో మిస్లీడ్ చేస్తున్నారు కొంతమంది, అది తప్పది. ఖచ్చితంగా 30 మీటర్లు ఎక్కడ నుంచి అయితే మూసీ నది సెంటర్ నుంచి 30 మీటర్లు, ఇటు సెంటర్ నుంచి 30 మీటర్ల విడ్త్లో ఏదైతే ఉంటుందో అది FTLలో ఉన్నది. దీన్ని రేపు మనం వెడల్పు చేసుకుంటా వాటర్ ఆగకుండా పోవాలనే ఆలోచనతోని చేయాలనేది యొక్క మెయిన్ ప్రాజెక్టు రిపోర్టు ఇది. మూసీ నది ఖచ్చితంగా వాళ్ళని గుర్తించమని మార్కింగ్లు చేయమని చెప్పింది ప్రభుత్వం. ఆ మార్కింగ్లు చేసే దాంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, బిల్డింగ్స్ ఉన్నాయి, పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇల్లు లేకుండా చేయొద్దు, వాళ్ళ సామాన్ తీయకుండా చేయొద్దు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవాళ దాదాపు 2,500 ఇండ్లను గుర్తించింది. ఏ ప్రభుత్వం నిర్మించిన ఇటీవల నిర్మించిన వాటిల్లో ఒక్కొక్క ఇల్లు కూడా వాల్యుయేషన్ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఈరోజు హైదరాబాద్. 30 నుంచి 38 లక్షల రూపాయల వాల్యుయేషన్ గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతి నిర్వాసిత గవర్నమెంట్ ప్రతి కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు సార్. అంటే మీరు కోట్లు కట్టుకున్న వాళ్ళు అంటే వాళ్ళు లాస్ అయిపోవాలా? కోటీశ్వర్లే కదా. మామూలు కోట్లు పెట్టి కట్టుకున్న వాళ్ళు కోటీశ్వర్లే కానక్కర్లేదు సార్. 50,000 పెట్టుకుని 50 లక్షలు పెట్టి కొనుక్కుని ఇంకో 50 లక్షలు లోన్ పెట్టుకుని కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. అందుకనే వాళ్ళ కోసం కొంత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కాంపెన్సేషన్తో పాటు ఈ యొక్క నిర్వాసితులకి కొత్త ఇండ్లు ఇచ్చే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇది ఓన్లీ మార్కింగ్ చేయటం. డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు వాళ్ళు ఏదైతే బ్యాంకర్స్ లోన్ తీసుకున్నారో దాని మీద కూడా ఒక కమిటీ వేసి మాట్లాడాలని చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దగ్గర రావద్దంట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎవరికి కావాలంటున్నారు వాళ్ళు. జనం అంటే ఇప్పుడు నాకేమన్నా నేను పోతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇదే ముఖ్యమంత్రిని అడుగుతున్నారు సార్. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళ భార్యతోటి వాళ్ళ మనవడితోటి మనం డాన్స్ చేశాడు కదా, ఆ మనవడితో సహా ఉండమని చెప్పండి, ఒక 2 రోజులు ఉండమని చెప్పండి అంటున్నారు. రవి గారు ఒకటి నేను కన్క్లూజన్ ఒకటి చెప్తున్నాను. మేమేంటంటే ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం, ప్రజలు ఎవరు కూడా పేదలు బాధపడొద్దు. ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళన చేసి ఈ హైదరాబాదుని
వరదలకు ముంపునకు గురిగాని హైదరాబాదుగా తయారు చేయటమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ జయం. ఖచ్చితంగా ఏ పేదవానికి అన్యాయం జరగదు. పేదలు ఎందుకంటే ఎవరైతే పేదలు అంటున్నామో పేదలకే, పెద్దలు కొంతమంది బిల్డింగ్స్ కట్టి కిరాయికి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వీటిల్లో, వాళ్ళు కూడా మేము నిర్వాసితులమే అంటున్నారు. ఒక్కొక్క ఆయన 2-3 ఇండ్లు కిరాయికి ఇచ్చి, ఈ మధ్య ఒకరైతే ఒక ప్రింటింగ్ ప్రెస్కే కిరాయికి ఇచ్చి నెలకి 25,000 తీసుకుని, ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకేమో తెలియదు, ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చిన ఓనర్కో నోటీస్ పోతుంది. ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే మీకు డిమాలిష్ చేస్తున్నాం అనగానే వాళ్ళు గొడవ చేస్తారు. అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లో లెవెల్లో అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళతోని మార్కింగ్ చేసి, ఆ మార్కింగ్లో ఏ ఏ కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా కొద్ది రోజుల్లో నిర్ణయం తెలియజేసి, ప్రభుత్వం పేదలని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు. వారికి కావలసిన బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వారికి నష్టపరిహారం విషయంలో బ్యాంకర్స్తో కూడా మాట్లాడి ఆ దిశగా ఆలోచన చేయడానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నదని తెలియజేస్తుంది. రైట్ వెంకటేష్ గారు, చూస్తున్నటువంటి అంశాలు చూస్తున్నారు. మరి హైడ్రా జరుగుతుంది అన్యాయం, హైడ్రా పేరిట అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, పేద ప్రజల్ని నిలువ నీడ లేకుండా చేసేస్తుందని ఏదో ఫస్ట్ 2-3 సార్లు ఏదో మాట్లాడి తర్వాత అంతా మీరు కూడా కామర్స్ అయిపోయారు. అటు కేసీఆర్ గారు కామర్స్ అయిపోయారు, ఎక్కడ ఎవరేం మాట్లాడుతున్నారు.